నమస్తే సార్, నా పేరు దివ్యభారతి. నేను గ్రామ వార్డ్ వాలంటరీ సార్. వాలంటరీ పదవి నుంచి తొలగిపోయాం సార్. మీ హయాంలో మాకేమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పాం కదా. దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతో చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు, ఏ విధమైన పేపర్ వర్క్ లేదు. అదే మన నారా లోకేష్ గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావించాను. ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా, వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. ఇది గవర్నమెంట్ ఉద్యోగాలలాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు. అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ఇది. వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అవి. సో అందుకని దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి మన అధికారులతో మాట్లాడుతాను. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వాటికి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది ఒకసారి గత ప్రభుత్వం చేసిన తప్పు. కానీ వీటన్నిటికీ మించి మీరు బీఈడీ చదివారా, మీరమ్మా డిగ్రీ చేశారా? అంటే అసలు మీరు ఆ ఉద్యోగం పేరే చూడండి, వాలంటీర్ అంటేనే ఇష్టంగా రావడం, అంతేగాని దాని వెనక మీరు అప్పుడు ప్రభుత్వం పెట్టినప్పుడు చాలా తెలివిగా పెట్టారు. రేపు పొద్దున మీరు గట్టిగా మాకు ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, మీరు వాలంటీర్ చేశారు, ఇష్టపూర్వకంగా వచ్చారు, మీరు సేవ చేస్తారని వచ్చారు తప్ప దాని తగ్గట్టుగా అది జీతం అని పెట్టలేదు. దానికి ఏంటంటే ఆందోళనమో గ్రాట్యుటీ అని పెట్టారు. మోసం ఎలా చేస్తారంటే వాలంటీర్ అంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏమైనా ప్రాపర్ పేర్లు ఉంటాయి వీటికి. క్లాస్ 4 ఎంప్లాయో, క్లాస్ 3 ఎంప్లాయో, దీనికి ఏమీ లేదు. వాలంటీర్గా నేను ఇష్టపడి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఎలాగో విలేజ్ వాలంటీర్స్, విలేజ్ బాగు కోసం మేము వస్తాం, దానికి గౌరవార్థం మేము మీకు కొంత డబ్బిస్తాం. అది కూడా ఎలాగా వాళ్ళ ఇష్టానికి. అది కూడా ప్రభుత్వంలో ఫైనాన్స్ శాఖలో ఎక్కడ కూడా దీనికి హెడ్ ఉండదు, దానికి ఏం కేటాయించలేదు దానికి. సో చాలా తెలివిగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇచ్చి ఒకలాగా మనకి చదువుకున్న యువతని వంచారు. సో ఇప్పుడు తిరిగి మొన్న క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలామంది ఆర్థిక శాఖ నుంచి అందరూ కూర్చున్నా కానీ ఎటు చూసినా అసలు కనిపించట్లేదు. అది ఏ హెడ్ కింద ఇచ్చారంటే ఎలా ఇచ్చారో ఎవరికి తెలియట్లా. అంటే 25,000 కోట్లు అడ్డగోలుగా ఎలాగ వాళ్ళు సారాద వ్యాపారం దోచేశారు, 1,00,000 కోట్ల పైన అంటున్నారు. బట్ యాజ్ ఆన్ ఇప్పుడు నాకు 2 నెలల క్రితం అనుకుంటే 25,000 అడ్డగోలుగా దోచేశారని, 25,000 కోట్లు మీరు ఊహించుకోండి. సో ఇట్లాంటివన్నీ మనం సవరణ చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా వాలంటీర్స్ మీరు జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము, దాని తగ్గ నేను ఎదుగుతాము. నేను గతంలో కూడా వచ్చాను ఇక్కడికి, రాములమ్మ గారు నేను మాట్లాడతా మాకు రోడ్లు వచ్చినాయి కానీ ఆవిడ అడిగింది అసలు మీరు నిలబడి అన్నామా, మీరు అందరూ చూడాలి కదా. మేము ఈవిడ నిన్న మాట్లాడితే రామలమ్మ గారు అడుగుతా రోడ్లు వీటన్నిటి మాకు అది వచ్చే తరం కోసం ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే చెప్పారో ఇక్కడున్న యువత అందరికీ కూడా పిల్లలకి ఉద్యోగాలు ఇక్కడ ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే ఇందాక మీరు కూడా మాట్లాడతారు. నీ పేరేంటి బాబు? ఇక్కడ ఉందా మాట్లాడాం? శంకరా మాట్లాడుతా. ఇది చక్కటి ప్రకృతి విలసిల్లే నేల, ఇది చక్కటి వాతావరణం. కానీ ఇక్కడ మనకి ఉపాధి అవకాశాలు లేవు. ఒకసారి ఇలాంటి వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ మన మైదాన ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేసుకునే ఇబ్బంది ఉంది. విలేజ్ అనేది మీ అందరికీ మేజర్ ఉండే ఒక కంప్లైంట్. సో నేను నిన్న గత కొన్ని రోజులుగా మన పర్యటన కోసం మాట్లాడతా, ఇది సేంద్రీయ వ్యవసాయానికి చాలా బలమైన ఆదాయం. సో దీంట్లో కమ్యూనిటీ
స్థలాలు సపోజ్ ఇక్కడ మన కురిడి గ్రామంలో మన పంచాయతీకి సంబంధించి ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉంది అంటే నేను ఏదో ఒక ఉదాహరణకి మన కలెక్టర్ దినేష్ గారు చెప్తా ఉంది ఏంటంటే 400 ఎకరాల పైన ఉందని. ఇది కమ్యూనిటీ సొత్తు, ఇది పంచాయతీ. దీని కనుక యువత మీరు కమ్యూనిటీ పరంగా ఎవరెవరి మన జాతి అంటే ఎవరెవరి మీకున్న తెగలను బట్టి మాది ఇక్కడ 40% ఎక్కువ మంది ఉంటే శాతాన్ని బట్టి ఏ తెగ ఎక్కువ ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఆ యువత ముందుకు వచ్చి నేను కలెక్టర్ గారితో కూడా ఏం ఎక్స్ప్లోర్ చేయమని చెప్తున్నానంటే అసలు అరకు మన ఈ ఔషధ మొక్కలు వేసేది 400 ఎకరాలు ఉంటే దీంట్లో ఎంతవరకు మనం దీన్ని ఉమ్మడిగా వ్యవసాయం చేయొచ్చు, సేంద్రీయ వ్యవసాయం. నేను కలెక్టర్ గారు మాట్లాడుతూ 2,25,000 ఎకరాలు కాఫీ తోటలు వేస్తా ఉన్నాం ఇక్కడ. అది బోళ్ళంత ఆదాయం వస్తూ ఉంది, అది ఇంటర్నేషనల్ దాన్ని కూడా పోతా ఉంది. కరెక్ట్ గా నిన్న మన ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడితే 1,00,000 ఎకరాలు అదనంగా దీన్ని చేయగలం. దీని మీద చేస్తే మన పోడు భూములు కానీ జిరాయితీ భూములు కానీ పోడు పట్టాలు కానీ జిరాయితీ పట్టాలు కానీ ఉన్నాయి గుర్తించారని. సో దీనివల్ల ఏం జరుగుద్ది అంటే మీరు కనుక పని చెయ్యాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా దీనికి ఒక ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి, ఉపాధి వచ్చే మార్గాలు ఉన్నాయి. మనం ఈరోజు కూడా ప్రభుత్వంలో కష్టం ఏంటంటే మనం పని చేయకుండా డబ్బులు రావాలి అంటే డబ్బులు రావు. నాలాంటి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. పని చేయకుండా మనం కూర్చోబెట్టి ఒక్కటి చాలా స్పష్టంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం పని కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం, ఉపాధి కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే ఎలాగ మనం ఉపాధి కల్పించవచ్చు అంటే మీ అందరికీ అక్కడ అమ్మ మీరు దింసా నృత్యం చేస్తారమ్మా, మీరు వాళ్ళకున్న కళ స్కిల్, వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్కిల్ అవ్వాలి, అది డబ్బులు ఇచ్చే ఒక స్కిల్ అవ్వాలి. అది ప్రతిసారి ఇప్పుడు మన సాంస్కృతిక శాఖలో ఏం చేస్తారు టూరిజంలో అంటే వాళ్ళు కూర్చోబెట్టి ఒక 10 మంది 20 మంది వస్తే వాళ్ళకి ఏదైనా మిగతా జిల్లాలకు పోయినా ఎటు పోయినా కానీ వాళ్ళకి డబ్బులు వచ్చే పని ఉపాధి కల్పించాలి. ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఒక కురిడి గ్రామానికి నేను కలెక్టర్ గారిని ముందు అడుగుతాను, ముందు ఇక్కడ సామూహికంగా ఇక్కడ కూర్చోబెట్టి కలెక్టివ్ ఫార్మింగ్ ఏదైనా చేయగలం, ఇక్కడ ఉపాధికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేది. ఇక్కడ ఉసిరి, లెమన్ గ్రాస్ కానీ పామ్ రోజు ఏంటిది అరోమాటిక్ ప్లాంట్, ఓకే, దవనం లాంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, ఇది మన లంబసింగిల్ యాపిల్ ఉంటుంది, అది మన ఇక్కడ కూడా పండొచ్చు.